మేము చౌటుపల్లి నుంచి వచ్చినాము. యాదాద్రి డిస్టిక్ తంగడిపల్లి మా విలేజ్. నేను ఆర్పీగా వర్క్ చేస్తున్నాను. ఈరోజు అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా మాకు మీటింగ్ ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మాకు మహిళలను గుర్తించి అన్ని ఆర్థిక పథకాలను ఇస్తుండు సీఎం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సంఘాల ద్వారా రుణాలను పొంది మేము కోటీశ్వరులను కావాలని ఆయన ఉద్దేశాన్ని మేము నెరవేరుస్తాం. నమ్మకం ఉందా మరి సంఘాలకు న్యాయం చేస్తా ఉండా? చేస్తుండు. ఇప్పుడు వడ్డీ లేని రుణాలు ఇస్తానని మాట ఇస్తుండు. ఇప్పుడు రిలీజ్ చేస్తానని చూస్తుండు. మాకు ఇంకా 20 లక్షల వరకు లోన్లు ఇస్తుండు. ఇంకా లోన్లను పెంచాలి. మహిళలు ఏడికన్నా పోయి ₹1 అప్పు తేవాలంటే ఎన్నో ఇల్లు ఇబ్బందులు ఉంటాయి. అది భూమి కాగితాలని ఫ్లాట్ కాగితాలు పెట్టమంటారు. అదే ఒక ఆధార్ జిరాక్స్ తోటి మేము మహిళలము 2 లక్షల వరకు లోన్ తీసుకొని కడుతున్నాము. సంతోషమేనా? అంటే మహిళలు సంతోషంగా ఉన్నారా? ఇంక ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయి? అంటే సంతోషంగానే ఉన్నాం. ఇప్పుడు మహిళా సంఘాల ద్వారా మాత్రం ఒక మహిళ బయటికి గర్వంగా వస్తుందంటే దానికి కారణం మాత్రం మహిళా సంఘాలే. రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా అనిపిస్తా ఉంది? ఇప్పుడు బస్సు ఫ్రీ బస్సు అన్ని మహిళలకే కేటాయిస్తుంది కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ఎట్లా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి పరిపాలన? మంచిగానే ఉంది. తిట్టుకుంటారు అంట కదా ఊళ్ళో? ఏం తిట్టుకుంటారు? ఏం ఇస్తాను హామీలు ఇస్తుండా మరి? అన్ని ఇవ్వలేడంట కదా? ఎందుకు ఇస్తలేరు? ఇప్పుడు సంది ఇస్తారేమో. ఒక సంవత్సరమే అయ్యింది కదా సార్. ఒక్కొక్కటి ప్రాసెస్ రన్ చేస్తాడు అన్నట్టు. ఒక 2500 పథకం మహాలక్ష్మి పథకం కూడా ఇస్తే మాకు ఇంకా చాలా సంతోషం. చౌటుపల్లి నుంచి ఎట్లా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి పరిపాలన? బాగుంది. తిట్టుకుంటారు అంట అందరు ఆడవాళ్ళు. ఏం లేదు కానీ ఫ్రీ బస్సు పెట్టారు కదా, లేడీస్ కి రెస్పెక్ట్ తగ్గింది. ఏం ఇంతమందికి రెస్పెక్ట్ ఇచ్చేది కదా లేడీస్ కి. మీకు ఫ్రీగా మీరు ఏంది నిలబడండి అని అట్లా రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడుతున్నారు. అంటే ఎవరు పబ్లికే కదా? పబ్లికే అంటే ప్రభుత్వం బొమ్మర్ పబ్లిక్ దా అంటే రెస్పెక్ట్ అయితే తగ్గింది కదా. పబ్లిక్ ప్రభుత్వమా? ఇదివరకు లేడీస్ నిలబడితే సీట్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు నిలబడ్డా ఫ్రీనే కదా, మీరు నిలబడండి అని అంటున్నారు. జెంట్స్ సీట్లు కూడా మేమే ఆక్రమించుకుంటున్నాం. అది కూడా అందరిది ఉంది. ఏమంటున్నాం, చూసుకొని పోతేనే మంచిగా ఉంటుంది. ఇప్పుడు లేడీస్ కి ఏవైతే పథకాలు పెట్టిండో అమలు అయితే ఉన్నాయి. ఒక్కొక్కటి లేట్ గా అయితే ఉన్నాయి కానీ ఒక్కొక్కటి అయితే ఉన్నాయి. వాటి పట్ల ఉపయోగం ఉందా? ఫ్రీ కరెంట్ కావచ్చు, ఉచిత బస్సు కావచ్చు, 500 గ్యాస్ అంటా ఉన్నాడు. ఇవి కానీ అందరికి పడట్లేదు కదా డబ్బులు. కొంతమందికి పడట్లేదు. అవి అందరికి వస్తే బాగుంటది. మొత్తం మీద రేవంత్ రెడ్డి పరిపాలన మహిళలకు మంచి జరుగుతుందని చెప్పేసి నమ్మకం ఉందా? నమ్మకం ఉంది. నమ్మకం అవుతుంది సార్. నమ్మకం ఉందా? మంచిగా ఉంది. ఓకే అమ్మా, ఓకే.